హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఇడ్లీ, దోశ, వడ ఎందులోకైనా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లోకి అరకప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది పెంచకండి. లో ఫ్లేమ్ మీదే ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/3 కప్ వరకు శనగపప్పును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీదే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బ్లెండర్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఇలా నీట్గా పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసిన శనగపప్పుని, ఒక 3 పచ్చిమిర్చిని, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని అరకప్పు వరకు వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక అరకప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/3 స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీలో వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.